వారి నాన్నగారి జ్ఞాపకార్థం కూడా మన పాఠశాల విద్యార్థుల కోసం చిన్న సన్మానం ఎవ్రీ ఇయర్ నేను క్యాష్ ప్రైజ్ ఇస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం అన్న. ఈ సందర్భంగా చిన్న విషయం ఏంటంటే, నిజంగా చంద్రధన విలేజ్ అనేది చంద్రధన అంటే చాలాసార్లు ఇంతకుముందు మా స్కూల్లో ఉన్న నరసింహరెడ్డి సార్ చెప్తుండే, తమ్ముడు చాలా చల్లటి వాతావరణం, మంచి ప్రజలు, ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా చాలా అంటే చాలా మన మనసుకు ప్రశాంతత చేకూర్చేదే చంద్రధన అన్నారు. అది 100% నిజం. మీ పిల్లల కోసం, మన పిల్లల కోసం, గ్రామ అభివృద్ధి కోసం, పాఠశాలలో విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని చక్కటి పొజిషన్లు ఉంటేనే ఊరు అభివృద్ధి చెందుతుంది, ఆటోమేటికల్గా సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దానిలో భాగంగా మేము ఏ పని చేస్తానికైనా దేనికైనా కృషి చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకా ఒక విషయం ఏంటంటే, దయచేసి వినండి. మన పాఠశాల అభివృద్ధిలో భాగంగా మేము ఎవ్వరికి ఫోన్ చేసినప్పటికీ కూడా సరే, మరి మా మాట అట్లుందో తెలియదు, వాళ్ళ మంచి మనసుకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముందుగా మన పాఠశాల మన గ్రామ మాజీ సర్పంచ్ గారు, మేము ఎప్పుడు ఫోన్ చేసినా, అన్న మీకేం కావాలి స్కూల్కి, నేను రెడీ ఉన్నా, నేను ఇస్తాను అన్న, మీకేం కావాలి, ఈ టెంట్ కావాలన్నా, ఈసారి మనకు ఈ కార్యక్రమానికి టెంటు మరియు టిఫిన్, నెక్స్ట్ అవి మ్యాట్లు, ఇంకా ఏం కావాలన్నా మీకు ఇస్తాను అన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా మన పాఠశాలకి రూమ్స్ అన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉండే. అవి ఎట్లా అంటే అసలు లోపల అంటే ఈ వేరే వాళ్ళు వచ్చి లోపల కూర్చొని అది ఇది డోర్స్ కూడా అన్నీ ఏం లేకుండా ఉండే, కరెంటు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. ప్రతి క్లాస్కు 2 ఫ్యాన్లు లేరని చెప్పించి కరెంటు మొత్తం మంచిగా చేపించి డోర్లు పెట్టించి ఆ కిటికీలకు జాలీలు అన్నీ సార్ నేను ఇస్తాను. మన రాజేందర్ రెడ్డి సారు ముందుకు వచ్చి, సార్ నేను ఎంత ఖర్చైనా పెట్టుకుంటా సార్, మీకేం ఇబ్బంది లేదు, మీరు చేయించండి సార్, పాఠశాలకు రాజకీయానికి సంబంధం లేదు సార్, మేమందరం ఒకటే సార్, బయటికి వెళ్తే మా ఏమన్నా ఉంటాయి కానీ స్కూల్లోకి వచ్చినాక మాత్రం మేమందరం ఒకటే సార్ అని ముందుకు వచ్చి చేయించినందుకు రాజేందర్ రెడ్డి సార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పాఠశాలలో ఎవ్రీ